అంటే సారు అధ్యక్షులు కూడా నన్ను క్షమించాలి. ఎందుకంటే ఈ సందర్భంలో ఏదైనా చేద్దామన్న ఆలోచనకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రయత్నం చేయొద్దని నేను వాళ్ళ మాటని తిరస్కరించడం జరిగింది. ఇది ఆ విధంగా తీసుకోవద్దు. ఏదో శాసనం ఉంటే చేద్దామని ఆలోచనతో చేయడం వల్ల వాళ్ళ మాట నేను గౌరవించకపోవడం వల్ల తప్పుంటే మన్నించండి. ఒకటి. రెండోది ఏంటంటే భార్యాభర్తల యొక్క బంధం కోసం ఒక్కరే చెప్తాను. మనిషి జీవితంలో అన్ని బంధాల కంటే అతి బలమైన బంధం భార్యాభర్తల బంధమే. తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అన్న చెల్లు, అక్క తమ్ముడు ఇవన్నీ శాశ్వతంగా ఉండవు. తల్లి కొడుకు బంధం గొప్పదే, కానీ ఎంతో మంది కొడుకులు తల్లి ఉంటుండగా అనాథాశ్రయంలో తల్లి ఉంచడం జరుగుతుంది. అలాగే తండ్రి కొడుకు బంధం గొప్పదే, ఇందులో రక్తాన్ని పంచుకుని పుట్టేది. కానీ ఎంతో మంది తల్లులకి ఈరోజు అనాథలుగా పట్టించుకోకుండా అనారోగ్యంగా పట్టించుకునే కొడుకులు ఎంతో మంది చూస్తున్నాం. కానీ మధ్యలో వచ్చే భార్యాభర్తల బంధం మాత్రం అటువంటిది కాకుండా భర్త ఉన్నంత వరకు కూడా భార్య చాలా సేవ చేస్తూ నిరంతరం భర్త కోసం తప్పించే భార్య గొప్పది. అలాగే భర్త కూడా అవసరమైన అన్న లేదా తండ్రి అన్ని పాత్రలు కూడా భర్త పోషిస్తూ భార్యకి ఎటువంటి బాధ కలగకుండా చూసే బాధ్యత భర్తది. ఇవి ఈ కాలంలో అంతరించిపోతున్నాయి. ఎందుకంటే భార్యాభర్తల బంధం కూడా ఒకప్పట్లా లేదు. కారణం ఏంటంటే పెద్దలు చూసే సంబంధాలు కాకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. చూస్తూ ఉండేటప్పుడు ఒకరి మనసులో తెలియకుండా ఏదో వేషధారణకి లేదంటే ఆర్థికమైన పరిస్థితులకి ఇటువంటి మోజులు పడిపోయి వాళ్ళ యొక్క విలువలు తెలియకుండా జీవితం గడపడం వల్ల అతి తక్కువ టైంలో ఒకరి మీద ఒకరు మంచి అభిప్రాయం చెడిపోవడం వల్ల ఇప్పుడు చాలా బంధాలు దూరం అవుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే భార్య ఉన్నంత వరకే ఏ భర్తకైనా ఆవేశమైన, ఆనందమైన, ఆరోగ్యమైన. భర్త ఉంటుండగా భార్య ఒకవేళ లేకపోయి కాలం చెల్లిపోతే ఆ మగవాడి జీవితం శూన్యం. ఇది 100% నిజం. ఎందుకంటే ఒక వ్యత్యాసం చెప్తా. భర్త మధ్యకాలంలో ఒకవేళ శరీరం విడిచిపెడితే భార్య చిన్న పసిపిల్లలైనప్పుడు కూడా వాళ్ళ యొక్క బాధ్యతల్ని పొరవనుకోకుండా బాధ్యతలు తీసుకొని పిల్లలు పెద్దలు చేసి ప్రయోజనం చేసి కుటుంబం ఉన్నతగా తీర్చిదిద్దే పనులు చాలా మంది మనం చూసాం. అదే భర్త ఉండి భార్య చనిపోతే ఆయన చేసేది ఒకటి తాగుడికి రకరకాల వ్యసనాలకు బానిస అయిపోయి కుటుంబం పిల్లల వ్యవస్థ మొత్తం నాశనం చేసుకోవడం. లేదు అంటే సంవత్సరం తిరగకుండా ఇంకొక వ్యవహారం చేసుకుని ఇంకొక భార్యను తీసుకోవడం. ఈ రెండే మీరు గమనించండి. ఎక్కడైనా సరే మహిళ ఉండి భర్త లేక భార్య ఉంటే కుటుంబాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ భర్త ఉండి భార్య లేకపోతే కుటుంబం 100% ఫెయిల్యూర్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి, మన కళ్ళ ముందు జరిగేది చూసుకోండి. అందులో నాకు అనిపిస్తుంది ఒకసారి భర్త ముందుకు పోతారండి. ఎక్కడ చూడండి, భర్తలే ముందుకు శరీరం విడిచిపెడతారు, భార్యలు ఉంటారు. అంటే భార్యకు గురుదేవుడు ఉండే శక్తి ఉంది కాబట్టి ఆ పాత్ర పోషించడానికి ఆయన ఉంటుందని నాకు అనిపించింది. కనుక ఏంటంటే ఈ 25 సంవత్సరాలు మా జీవితంలో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే నేను ఎక్కడ రాకముందు కొన్ని ఏళ్ళ తర్వాత కొన్ని వ్యర్థపనులు చేసినప్పుడు కూడా నన్ను క్షమించే గుణం మా భార్య ఉండడం వల్ల. రెండోది ఏంటంటే నేను నిరంతరం ఇప్పుడే కాదండి, ఇంట్లో కూడా ఎక్కువ సరదాగా ఉంటా. ఏ ఒక్క సంఘటనలో కూడా మా ఎవరితో మాట్లాడితే పాట రూపంలోనే మాట్లాడతారు. మనం ఏం లేదు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఒకసారి గుర్తు చేర్చింది అనమాట. నేను ఫీల్ అయ్యాను, అది ఇదేంటిది ఏటకు నేను ఇవన్నీ ఉన్నాను. అమ్మ లేదని ఏడకు, నాన్న లేదని ఏడకు, అమ్మ నాన్న అన్ని నేనుదా ఫీల్ అయ్యా. నేను కూడా రోజు బాధపడ్డా. ఎందుకంటే మన ధర్మం అండి. అన్ని విడిచిపెట్టి మనం అనుకుని వచ్చిన తర్వాత జీవితాంతం ఆనందంగా చూసే బాధ్యత మంది కాబట్టి ఆ విషయంలో నేను మాత్రం ఆ పాత్ర పోషిస్తున్నాను నాకు అనిపిస్తుంది. కాకపోతే సమయం చాలా తక్కువ ఉంది. ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్మాణంలో రెండు ముఖ్యాలు అందరికీ నమస్కారం. గురుగారికి నమస్కారం. నా మ్యారేజ్ అయింది ఈరోజు 25 సంవత్సరాలు. ఈ రోజు కూడా మా భార్య భర్తలకి ఏం డబ్బులు కానీ గొడవలు కానీ ఏం లేవు. ఇప్పటికీ మంచిగా ఉన్నాము.
ఒకసారి బాబా గురించి చెప్పకుండా భోజనానికి వెళ్ళిపోను. ఆ రోజు నాకు చెప్పకుండా భోజనానికి వెళ్ళిపోను. ఆ రోజు ఒక రోజు కొట్టారు. ఎంతవరకు నాకు తప్పేటో తెలియదు. ఎప్పుడు నేను అందరు పనికి వెళ్ళిపోతాను కదా, నేను కూడా పనికి వెళ్ళిపోతాను. ఉపాధి కూడా నాకు ఉపాధి పనికి నాకు గుర్తు పెట్టాను అన్నాను. నువ్వు వెళ్ళిన పనికి చాలే, నువ్వు తెచ్చిన డబ్బులు చాలు అని అన్నారు. ఎంతవరకు నువ్వు క్షేమంగా ఉన్నాను. ఓకేమ్మా, సంతోషం. అందరూ ఆనందంగా ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలి. వారికి ఇద్దరు పిల్లలు, ఒక పాప బాబు, మా అందరం కోరుకుంటాం. వాళ్ళు మార్చి బాగా చదువుకుంటున్నారు, మంచి క్రమశిక్షణతో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. నేను చూస్తున్నాను ఫ్యామిలీలో వాస్తవాలు. సో ఈ మార్గంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు కూడా ఇదే మార్గంలో ఉండి ఉన్నతమైన స్థితిలోకి తప్పనిసరిగా వెళతారు. కానీ ఈ జనాలకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబంలో అనేకమైనటువంటి కష్టాలు మాత్రం ఎదురయ్యాయి. చాలా సమస్యలు కూడా మీకు చెప్పకూడదు, నాకు కొన్ని వరకు తెలిసినప్పటికీ కూడా బయటికి రాలేదు. ఏమీ లేవు, చాలా విషయాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా అవి అలాగే జరుగుతాయి కదా అన్నట్టుగా ఉండడం అనేది నిజమైనటువంటి జ్ఞాన స్థితిలో ఉన్నారు కాబట్టి జీవితాన్ని ఎంతగా ఉండాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతకన్నా ఇంకేమీ మాట్లాడలేదు. చెప్తే మనం ఈ సందర్భంగా కనీసం ఏదో అనుకున్నాం కానీ ఏది లేకుండా ఏంటి. సో మీ అందరి తరగతి మంచి మనసులే వారికి పూలగా జతలుగా ఆత్మీయులుగా మీరు అంగీకరించాలని తెలియజేసుకుంటూ ఆయన